నేటి నుండి కాళేశ్వరం కమిషన్ విచారణ మొదలవుతుంది. చైర్మన్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. ఇవాళ కమిషన్ ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు హాజరు కానున్నారు. గతంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఇచ్చిన ఆర్థిక అంశాలపై విచారించే అవకాశం ఉంది. మరికొంతమంది ఫైనాన్స్ అధికారులను కూడా పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ల నిర్మాణాలకు నిధుల విడుదలలో కాంట్రాక్టర్లను మార్చడంలో నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై విచారణ జరగనుంది. నేటి నుండి కాళేశ్వరం కమిషన్ విచారణ మొదలవుతుంది. చైర్మన్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో విచారణ జరగనుంది. ఇవాళ కమిషన్ ముందు రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు హాజరు కానున్నారు. గతంలో ఇచ్చిన అఫిడవిట్ లో ఇచ్చిన ఆర్థిక అంశాలపై విచారించే అవకాశం ఉంది. మరికొంతమంది ఫైనాన్స్ అధికారులను కూడా పిలిచే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాలకు నిధుల విడుదలలో కాంట్రాక్టర్లను మార్చడంలో నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలపై విచారణ జరగనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, ఇక కాళేశ్వరం కమిషన్ విచారణలో మొత్తంగా ఎవరెవరిని విచారించే అవకాశం కనిపిస్తుంది? మరోవైపు ఈటెల రాజేందర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇటు మాజీ ముఖ్యమంత్రికి కూడా విచారణ పిలుస్తారు, నోటీసులు ఇస్తారు అనే వార్తలు కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మీ వద్దున్న సమాచారం ఏంటి? ఈ రోజు నుంచి మళ్ళీ కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఇప్పటికే కాళేశ్వరం కమిషన్ పై గత కొన్ని రోజులుగా జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా విచారణ కొనసాగుతూ ఉంది. సంబంధిత అధికారులు, తర్వాత ఇతర ఉన్నతాధికారులందరూ కూడా గత విత్తల వారిగా పిలిచి విచారించడం జరిగింది. దీనికి సంబంధించిన నీటిగా నిపుణులను కూడా పిలిచి విచారించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఇప్పుడు మళ్ళీ విచారణలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావుతో పాటు కొంతమంది ఆర్థిక శాఖలోని ముఖ్య అధికారులను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉంది. ఇవాళ మాత్రం ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణరావు అటెండ్ అవుతున్నారు. దీంతో పాటు ఇతర అధికారులు ఏదైతే ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ లోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఈ బ్యారేజ్ల నిర్మాణాలలో జరుగుతున్న ఒప్పందాల్లో భాగంగా కాంట్రాక్టర్లను మార్చడంలో, నిధులు మళ్లించడంలో ఉల్లంఘనలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే విచారణ కొనసాగుతా ఉంది. ఇప్పటికే టీఎన్సీలు, తర్వాత ఇతర ముఖ్య నీటిపారుదల శాఖ అధికారులు అందరూ కూడా విచారించింది. ఈ విచారణ మార్చి వరకు కూడా కొనసాగుతుందని చెప్పి తెలుస్తా ఉంది. అయితే అందులో భాగంగానే అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన, ఇప్పుడు మల్కాజిగిరి బీజేపీ పార్టీ తరఫున ఎంపీగా గెలిచిన ఈటెల రాజేందర్ ను కూడా పిలుస్తారని చెప్పి తెలుస్తా ఉంది. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావుల పాత్ర కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో పెద్ద ఎత్తున ఉంది. కాబట్టి ఈ కాలం కూడా పిలుస్తారని చెప్పి చర్చ జరుగుతూ ఉంది. కానీ అధికారికంగా మాత్రం కమిషన్ చైర్మన్ పిసి ఘోష్ మాత్రం ఎక్కడ అధికారికంగా వెల్లడించడం లేదు. అదేవిధంగా సంబంధిత అధికారులు కూడా చెప్పడం లేదు. కానీ ఈ పెద్ద ఎత్తున ఈ విషయం మాత్రం చర్చ జరుపుతారు. ఓకే, థ్యాంక్ యూ రామ్.